పశువులను దొంగిలించిన కేసును ఛేదించారు నిర్మల్ జిల్లా ముధోల్ పోలీసులు. వారం రోజుల క్రితం 2 ఎడ్లు, ఒక ఆవును దొంగిలించిన 7 నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఛేదించినట్లు భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. ముధోల్లోని నాయబాదిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కారుతో సహా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మొత్తం స్లాటర్ బ్యాన్ చేశారు. స్లాటర్ బ్యాన్ అయినప్పుడు ఇది అప్పటి నుండి మన ఏరియాలో ఈ దొంగతనం పెరిగింది. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఒక ఇంజెక్షన్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు, జైలాజిన్ ఇంజెక్షన్ యూజ్ చేసిన తర్వాత క్యాటల్ బాగా చాలా నార్మల్ అంటే ఫిరోషియస్ ఉండదు, ఆల్మోస్ట్ లైక్ ఎన్ఎస్సిసిఐ క్యాటల్కి డిక్కీలో పెట్టుకొని దొంగతనం చేయవచ్చు. సో మేము జైలాజిన్ ఇంజెక్షన్ కూడా దృష్టి పెడదాం మెడికల్ షాప్స్ నుండి. సెకండ్ పాయింట్, కార్స్ 4-వీలర్లో బ్యాక్ సీట్ రిమూవ్ చేసుకొని దీని నుండి దొంగతనం చేస్తున్నాడు. సో అది సెక్షన్ 52 ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ వాల్యుయేషన్ ఉంది. సో మేము డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారికి కూడా రిక్వెస్ట్ చేద్దాం అట్లాంటి వెహికల్స్ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి. మేము కూడా భైంసాలో 2 వెహికల్స్ సీజ్ చేసాము, అట్లాంటి అంటే బ్యాక్ సీట్ రిమూవ్ చేసిన వెహికల్కి. సో అట్లాంటి మీ దృష్టిలో వచ్చినప్పుడు కూడా మనకు చెప్పాలి, ఆయన మీద కూడా మేము ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు మన 2 కార్స్ ఒక సుంక్లీలో జరిగిన కేసులో ఒక డిఫరెంట్ కార్ ఉంది. ఇది ముధోల్ లాబ్డీలో జరిగిన ఇది కార్ ఆల్రెడీ సీజ్ అయింది. సో సెకండ్